సో వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు ది క్లాస్ 5 సెషన్ 5 అనమాట మనకిది. సో ఇప్పటివరకు మనకి 4 సెషన్స్ అయిపోయినాయి. తెలుసు కదా, పవర్ పిన్స్ కూడా అయిపోయినాయి. ఒకవేళ మీరు ఆ క్లాస్ని మిస్ అయ్యి ఉంటే ఒకసారి క్లాస్ చెక్ చేసుకోండి. ఫైన్. ఇది వచ్చేసి డిజిటల్ పిన్స్ గురించి మనం నేర్చుకుందాం. దీంట్లో ఆర్డినోలో 3 టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటాయని మనకు తెలుసు. ఇది వచ్చేసి డిజిటల్ పిన్స్. దీని గురించి తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు నేను చెప్పేదాన్ని కరెక్ట్గా వినండి. అసలు డిజిటల్ పిన్స్ దేనికి పనిచేస్తాయి అనేది మీకు ఒక కరెక్ట్ క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. ఇది చూసుకోండి. డిజిటల్ పిన్స్ అంటే ఆర్డినోలో రైట్ సైడ్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ 13 నంబర్ పిన్ నుంచి ఈ 0 పిన్ వరకు ఇవన్నీ డిజిటల్ పిన్స్ని అంటారు, ఓకేనా? ఇక్కడ ఇమేజ్లో పెద్ద కనబడుతుంది చూడండి. ఇక్కడ 13 నుంచి ఇక్కడ 0 వరకు. ఫైన్. దీనికి ప్రతి పిన్స్కి కొన్ని డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఫైన్. అంటే ఫస్ట్ యాక్చువల్గా అన్ని టైప్స్ ఆఫ్ డిజిటల్ పిన్స్ ఏం చేస్తాయి అనేది మనం తెలుసుకుందాం, ఓకేనా? డిజిటల్ పిన్స్ అంటే ఇక్కడ నేమ్లో ఏమనుంది, డిజిటల్ పిన్స్. ఓకే, డిజిటల్ పిన్స్ యాక్చువల్గా అవి ఏం చేస్తాయి? ఫైన్. డిజిటల్ డిజిట్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి? 0 అండ్ 1. ఈ 2 వచ్చేసి డిజిటల్ డిజిటల్ అనమాట. ఇది 1 ఐ కాదు, 1. ఓకే, ఫైన్. ఇది 0 అండ్ ఇది 1. అర్థమైందా? ఈ 2 డిజిట్స్ వచ్చేసి ఇన్ ది సెన్స్ జీరోస్ అండ్ వన్స్ వచ్చేసి డిజిటల్ డిజిట్స్. ఇన్ ది సెన్స్ వాటిని ఏమంటారు? బైనరీ డేటా. డిజిటల్ డేటాని ఏమంటారు? బైనరీ డేటా. ఈ బైనరీ ఫామ్లో ఉన్న డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట ఈ పిన్స్ వచ్చేసి. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాయి? ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఇన్పుట్స్ ఇవ్వడం కావచ్చు, ఆర్ ఎల్స్ అవుట్పుట్స్ని ప్రొవైడ్ చేయడం కావచ్చు, రైట్? ఇన్పుట్స్ని సెన్సార్స్ నుంచి తీసుకుంటాయి, అవుట్పుట్స్ని ఆర్డినో నుంచి వేరే పెరిఫెరల్స్కి ఇస్తాయి. ఇంతే, సింపుల్. ఈ 2 థింగ్సే ఈ డిజిటల్ పిన్స్ వచ్చేసి చేస్తాయి అనమాట, ఈ జీరోస్ అండ్ వన్స్. ఫైన్, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 0 అండ్ 1 అని డిజిటల్ పిన్స్లో ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నమాట. ఇన్పుట్స్కి అవుట్పుట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంతే, ఈ థింగ్సే జరుగుతాయి. ఫైన్. దీనికంటే ఎక్కువ థింగ్స్ జరగవు, ఓకేనా? డిజిటల్ పిన్స్ కంప్లీట్గా ఎన్ని పిన్స్ ఉన్నాయి? ఇక్కడ మనం కౌంట్ చేసుకుంటే 0 నుంచి 13 వరకు కంప్లీట్గా 14 డిజిటల్ పిన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడన్నా నోట్ చేసుకోవచ్చు, 14 డిజిటల్ పిన్స్ ఉంటాయి. ఫైన్. ఈ 14 డిజిటల్ పిన్స్లో ఇక్కడ 6, 5, 3 అండ్ 11, 10, 9. ఓకే, కంప్లీట్గా ఎన్ని ఉన్నాయి? 6. ఈ 6 వచ్చేసి పీడబ్ల్యూఎం పిన్స్, ఓకేనా? పీడబ్ల్యూఎం అంటే ఇది ఒక డిఫరెంట్ టాపిక్, బట్ జస్ట్ దాన్ని డెరివేషన్ తీసుకుందాం. పీడబ్ల్యూఎం ఇన్ ది సెన్స్, నేను 6 పిన్స్ ఉంటాయని చెప్పిన కదా. ఇప్పుడు చూసుకుందాం, ఒక్క నిమిషం మీరు రబ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏమని చెప్పాను? 6 పీడబ్ల్యూఎం పిన్స్ ఉన్నాయని చెప్పాను. పీడబ్ల్యూఎం అంటే ఏంటి? పల్స్ విడ్త్ మాడ్యులేషన్. ఏంటి పీడబ్ల్యూఎం అంటే ఏంటి? పల్స్ విడ్త్ మాడ్యులేషన్. అసలు పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ ది సెన్స్ క్వాంటిటీలో వస్తుంది అనమాట. పల్స్ విడ్త్ మాడ్యులేషన్, ఓకేనా? ప్రతి పల్స్కి 0 అండ్ 1, ఈ 2 వచ్చేసి పల్స్ అన్నమాట, ఓకేనా? ఈ 2 వచ్చేసి పల్స్. 0 ఇన్ ది సెన్స్ అది డౌన్ అండ్ అప్, 1 అంటే పైనకి. ఇలా వచ్చింది అనమాట డేటా. 1 ఇది 0, ఇది 1, ఇది 0, ఇది 1, ఇది 0, ఇలా వస్తుంది. ఇదంతా 1, ఇదంతా 0, ఓకేనా? ఇలా ఒక డేటా అనేది వస్తుంది అవుట్పుట్ లాగా, ఓకేనా? ఆ డేటాని, ఇది వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి ఇది డేటా అన్నమాట, ఓకేనా? ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి ఒక విడ్త్ ఉంది కదా. ఇప్పుడు ఇన్ ది సెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గ్యాప్ ఉంది, అంటే ఇది ఒక విడ్తే అన్నమాట. అంటే దీని మెజర్మెంట్ని మనం విడ్త్ లాగా తీసుకుంటాం. సో ఆ విడ్త్ ఎంతసేపు ఉండాలి, ఆన్ అండ్ ఆఫ్ ఎంతసేపు ఉండాలి, ఆర్ ఎల్స్ జస్ట్ నార్మల్గా ఆన్ ఉండాలి, అంటే ఇన్ ది సెన్స్ 1 అనే ఫంక్షన్ ఉండాలి, లేదా ఎంతసేపు ఉండాలి అనేది ఆ డిఫరెంట్ టైం ఫ్రీక్వెన్సీస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పల్స్ విడ్త్ మాడ్యులేషన్లో. అండ్ హై కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత హైక్ ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి, అది కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. దాన్ని పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అంటారు. అంటే మాడ్యులేట్ చేయడం అన్నమాట. అంటే ఫంక్షనాలిటీ లేదా యాంప్లిఫై చేయడం. యాంప్లిఫై ఫంక్షన్ తెలుసు కదా, అలానే మాడ్యులేట్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో మాడ్యులేట్ చేయడం అనమాట. ఇది వచ్చేసి జీరోస్ అండ్ వన్స్ సిగ్నల్స్ ఇలానే కనబడతాయి. ఒకవేళ ఐడియా ఉన్న వాళ్ళు అంటే ది సెన్స్ దీన్ని స్క్వేర్ వేవ్స్ అంటారు. ఫైన్, స్క్వేర్ వేవ్స్, సిఆర్ఓలో స్క్వేర్ వేవ్స్ అంటారు.
ఓకేనా. ఈ స్క్వేర్ వేవ్స్ గురించి తెలిస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అనేది. సో మీకు ఐడియా లేకపోతే ఏమని గుర్తుపెట్టుకుంటారని అంటే పల్స్ విడ్త్ మాడ్యులేషన్ ఉన్న పిన్స్ అవి వేరీ చేయగలుగుతాయి అనమాట. దాని క్వాంటిటీని వేరీ చేయగలుగుతాయి, అంటే చేంజెస్ చేయగలుగుతాయి క్వాంటిటీస్లో. ఓకేనా. వేరే పిన్స్ నార్మల్గా 1 and 0 సిగ్నల్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. ఈ నార్మల్ పిన్స్ ఓకేనా, ఈ పిన్స్ మాత్రం 1 and 0 సిగ్నల్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. ఈ టాపిక్ అంటే ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే మనకి లాట్ ఆఫ్ చాలా ఎక్కువైపోతుంది. ఓకేనా. అండ్ ఈ కింద వచ్చేసి ఇక్కడ చూడండి, మిగతా 2, 4, 7, 8, 12 and 13 ఈ పిన్స్ వచ్చేసి చాలా సింపుల్ పిన్స్. ఓకేనా. అండ్ ఇక్కడ కింద అన్నిటికంటే కింద టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ ఉన్నాయి కదా. ఈ పిన్స్ గురించి నేను చెప్తాను, ఇదంతా రబ్ చేస్తాను ఒకసారి. ఫైన్. ఎవరైనా అసలు నోట్స్ మెయింటైన్ చేయకపోతే ఒకసారి నోట్స్లో రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. కంప్లీట్గా 14 డిజిటల్ పిన్స్ ఉంటాయని రాసుకోండి. అది లాస్ట్లో చెప్తాను ఇంకా వేరే డీటెయిల్స్. బట్ ఈ రన్నింగ్ నోట్స్ కూడా మీరు కొంచెం మెయింటైన్ చేస్తే చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ చూడండి, ఇది టీఎక్స్ పిన్. ఓకేనా. ఫస్ట్ పిన్ ఏంటి? టీఎక్స్ పిన్, పిన్ నంబర్ 1. ఏం పిన్ అది? టీఎక్స్ పిన్. టీఎక్స్ అంటే ట్రాన్స్మిటర్. ఓకేనా. ఆర్డినో యూనోలో ఇది ఇన్ ప్రోగ్రామ్ ట్రాన్స్మిటర్ అనమాట. అంటే ముందు నుంచే అదొక ట్రాన్స్మిటర్ లాగా పనిచేస్తుంది. అంటే బయట ఉన్న ఎక్స్టర్నల్ సెన్సర్స్కి కొన్ని టైప్ ఆఫ్ సెన్సర్స్ ఆర్ కొన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్కి, మాడ్యూల్స్ అంటే ఏంటి? బ్లూటూత్ మాడ్యూల్ కావచ్చు, అండ్ వైఫై మాడ్యూల్ కావచ్చు, ఆర్ఎఫ్ మాడ్యూల్ కావచ్చు, వీడియో ట్రాన్స్మిటింగ్ మాడ్యూల్ కావచ్చు, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. అలాంటి టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్కి టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ ఉంటాయి. ఫైన్. టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ ఉంటాయి. దీంట్లో టీఎక్స్ పిన్ వచ్చేసి ఈ 1 నెంబర్ పిన్ని మనం ప్రీ డిఫైన్ చేసి ఉంది అనమాట. అంటే ఆర్డినోలో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంది ఆ పిన్స్ని టీఎక్స్ పిన్స్ అని అనాలి అని చెప్పేసి ఆల్రెడీ ప్రీ డిఫైన్ అనమాట. సో మనం దాన్ని టీఎక్స్ పిన్ లాగా వాడుకుంటాం. టీఎక్స్ అంటే ఏంటి? ట్రాన్స్మిటర్. అంటే ఆర్డినో బోర్డు నుంచి బయటికి పంపించేది అనమాట. ఇంతే టీఎక్స్ పిన్ అంటే, ఇంతే ట్రాన్స్మిటర్. బట్ ఇక్కడ ఎందుకు డిఫైన్ చేశారు అంటే ఆర్డినో యూనోలో అది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ పిన్ కాబట్టి దాన్ని డిక్లేర్ చేసేసారు. ఆర్ఎల్స్ మనం దాన్ని వేరే పర్పస్గా కూడా వాడుకోవచ్చు. బట్ దానికంటే ముందు మనం ప్రోగ్రాంలో దాన్ని డిఫైన్ చేయాలి, అయితేనే మనం వాడుకోవస్తుంది. ఓకేనా. దాని తర్వాత ఆర్ఎక్స్ పిన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్ నంబర్ 0. ఫైన్. పిన్ నంబర్ 0లో ఆర్ఎక్స్ పిన్ ఉంది. ఓకేనా. ఆర్ఎక్స్ అంటే ఏంటి? రిసీవర్. ఓకేనా. రిసీవర్ అంటే ఏం చేసిద్ది? నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఒక మాడ్యూల్ తీసుకుంటే దాంట్లో టీఎక్స్ పిన్ ఉంది అండ్ ఆర్ఎక్స్ పిన్ ఉంది. టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ని కనెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది మాడ్యూల్ ఫర్ ఒక్క నిమిషం, అది తప్పుగా వచ్చింది. ఓకేనా. ఇది మాడ్యూల్ అనుకోండి, ఇది బ్లూటూత్ మాడ్యూల్. ఓకేనా. బీటీ అని పెట్టాను. దీనికి 2 పిన్స్ ఉన్నాయి, ఒకటి టీఎక్స్, ఒకటి ఆర్ఎక్స్. ఓకేనా. ఇది మన ఆర్డినో బోర్డ్ అనుకోండి. ఫైన్. దీనికి అండ్ దీనికి కనెక్ట్ చేయాలి కదా. యాక్చువల్గా ఈ టీఎక్స్ పిన్ దేనికి కనెక్ట్ చేస్తాం? ఇక్కడ ఆర్ఎక్స్ పిన్ కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ ఆర్ఎక్స్ పిన్ దేనికి కనెక్ట్ చేస్తాం? ఇక్కడ టీఎక్స్ పిన్ కనెక్ట్ చేస్తాం. ఎందుకు అసలు ఈ డిఫరెంట్గా ఎందుకు కనెక్ట్ చేస్తామంటే, ఈ డౌట్ అందరికీ నార్మల్గా వస్తుంది, చాలా కన్ఫ్యూజ్ కూడా అవుతారు దీనిలో. డిఫరెంట్గా అంటే వైస్ వర్సాలో ఎందుకు కనెక్ట్ చేస్తాము? టీఎక్స్ని ఇక్కడనే కనెక్ట్ చేయాలి, ఎవరైనా ఆర్ఎక్స్ని ఇక్కడ ఆర్ఎక్స్ కనెక్ట్ చేయాలి కదా. అలా కాదు. బ్లూటూత్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ బ్లూటూత్ యొక్క ట్రాన్స్మిటర్ నుంచి వస్తుంది. అంటే బ్లూటూత్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అది ట్రాన్స్మిట్ చేస్తుంది, ఆర్డినో రిసీవ్ చేసుకుంటుంది. అర్థమైందా? బ్లూటూత్ నుంచి ట్రాన్స్మిటర్ పిన్ నుంచి వస్తుంది, ఆర్డినో ఏమో రిసీవర్ పిన్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది. సేమ్ థింగ్ ఇక్కడ ఆర్డినో నుంచి వెళ్ళే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటర్ పిన్ ట్రాన్స్మిట్ చేసిద్ది అండ్ బ్లూటూత్ మాడ్యూల్ వచ్చేసి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఈ ఫంక్షనాలిటీస్ అన్ని టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్లో జరుగుతాయి. బట్ అందుకే ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ పిన్స్ అనమాట. ఈ 2 పిన్స్ వచ్చేసి ఇంపార్టెంట్ పిన్స్. చాలా వరకు బ్లూటూత్ మాడ్యూల్స్కి అండ్ వైఫై మాడ్యూల్స్కి వాడతారు. ఓకేనా. ఇన్ ది సెన్స్ ఈ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ వచ్చేసి సపరేట్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాయంటే, అంటే మనం దీన్ని ఇన్ ప్రోగ్రామ్లో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. బట్ దీన్ని వాళ్ళు అంటే ఫ్రమ్ ఆర్డినో నుంచే ముందు నుంచే వాళ్ళు ప్రీ డిఫైన్ చేసి ఉంచారనమాట ఆ పిన్స్ని. అందుకే మనం వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు దీంట్లో 13 నెంబర్ పిన్ తర్వాత చూసుకుంటే ఒక గ్రౌండ్ ఉంది కదా. ఈ గ్రౌండ్ వచ్చేసి దాన్ని డిజిటల్ గ్రౌండ్ అంటారు. బట్ ఈ గ్రౌండ్ అయినా అనలాగ్ పిన్స్లో ఉన్న గ్రౌండ్ అయినా ఆర్ఎల్స్ పవర్ పిన్స్లో ఉన్న గ్రౌండ్స్ అయినా అన్నీ ఒకటే. ఆల్ ఇంటర్నల్లీ గ్రౌండ్ దే ఆర్ కనెక్టెడ్. ఫైన్. ఈ గ్రౌండ్ అయినా మనం కనెక్ట్ చేయొచ్చు, ఆ గ్రౌండ్ అయినా మనం నెగిటివ్ టర్మినల్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా.
ఇప్పుడు మనం వస్తే ఇప్పుడు మనకి ఎన్ని పిన్స్ ఉన్నాయి, అసలు ఆ పిన్స్ అనేటివి ఏం చేస్తాయని అయితే ఐడియా వచ్చింది కదా. ఇక్కడ వరకు మీరు వచ్చారంటే ఫైన్, నైస్. అంటే ఈ డిజిటల్ పిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా. మనం దేని కోసం యూస్ చేస్తామో చాలా వరకు దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు పిన్స్ వరకు అయిపోయింది. ఇక్కడ చూడండి 13 to 0 నంబర్ పిన్, అసలు అవి ఏం చేస్తాయో మనకు అర్థమైపోయింది, ఓకేనా. దాని తర్వాత గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది చూడండి, అసలు D0 D1 to D13 ఉంది అంటే ఇదేంటి. ఇన్ ది సెన్స్ ప్రోగ్రామ్లో ఆర్ఎల్స్ మనం స్కిమాటిక్స్ వేసుకునేటప్పుడు డిజిటల్ పిన్స్ని ఏమని చేస్తాము, డిజిటల్ పిన్స్ ఏమని డిఫైన్ చేస్తాము, D0 ఆర్ఎల్స్ D8 ఆర్ఎల్స్ D12 ఇలా మనము డిఫైన్ చేయాలి. ఎందుకంటే డి అంటే డిజిటల్ అన్నమాట, ఇలా డిఫైన్ చేస్తాము. ఎందుకంటే అనలాగ్ పిన్స్ కూడా ఉన్నాయి, అందుకే మనం డి అని సపరేట్గా డిఫైన్ చేయాలి. ఫైన్, దీన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ప్రోగ్రామ్లో కూడా మనము డిఫైన్ చేయాలి ముందు నుంచి. ఫైన్, ఇక్కడ చూడండి డిజిటల్ పిన్స్ ఉన్నాయి కదా, ఈ డిజిటల్ పిన్స్ని మనము దేనికోసం యూజ్ చేయొచ్చు అంటే అప్లికేషన్స్ ఆఫ్ డిజిటల్ పిన్స్ని మనం చూసుకుందాం ఇప్పుడు. అప్లికేషన్స్, ఫైన్, ఓకే. ఎల్ఈడి ఆపరేషన్, ఎల్ఈడి అనేది ఒకటే అవుట్పుట్, ఓకేనా. ఇది ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్స్, ఎల్ఈడి కూడా ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్స్ కదా, ఓకే. మోటార్ కంట్రోల్, ఓకే. దాని తర్వాత ఏముంటుంది, సెన్సార్, ఓకే. సెన్సార్ కనెక్టివిటీ అని రాసుకోవచ్చు, లేదా సెన్సార్ ఇంటర్ఫేసింగ్ అని రాసుకోండి, ఓకేనా. దాని తర్వాత ఇంకొక యూజ్ ఏముండొచ్చు, ఇంకో టైప్ ఆఫ్ యూజ్ ఏముండొచ్చు, డిఏసి, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్, ఈ థింగ్స్ అన్నిటిని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. అంటే ఈ డిజిటల్ పిన్స్ వచ్చేసి రెండు విధాలుగా పనిచేస్తాయి. ఒకటి వచ్చేసి ఇన్పుట్ లాగా పనిచేస్తాయి, అండ్ ఇంకోటి వచ్చేసి అవుట్పుట్ లాగా కూడా పనిచేస్తాయి. ఈ టూ థింగ్స్ డిజిటల్ పిన్స్లో జరుగుతాయి కంపల్సరీగా. ఈ టూ థింగ్స్ డిజిటల్ పిన్స్లో జరుగుతాయి. ఇన్పుట్స్ కూడా జరుగుతాయి, యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్స్ కూడా జరుగుతాయి. బట్ అనలాగ్ పిన్లో మనం నిన్న చెక్ చేసుకున్నట్టు, ఇన్ ద సెన్స్ ప్రీవియస్ క్లాస్లో మనం చెక్ చేసుకున్నట్టు, అనలాగ్ పిన్స్లో అవుట్పుట్స్ అనేటివి ప్రొవైడ్ కావు, ఓన్లీ ఇన్పుట్స్ వరకే తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని రెండింటిని జనరేట్ చేస్తుంది, అది కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్ డేటా, దట్ ఈస్ 0 and 1 కదా. మనం ఇందాక ముందే చెప్పుకున్నాం, బైనరీ డేటా లాగా వస్తుంది, 0 and 1 వస్తాయి, అంటే ఆన్ అండ్ ఆఫ్ సిగ్నల్స్ మాత్రమే ఇది తీసుకోగలుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇవ్వగలుగుతుంది. దాన్ని ఏమంటాం మనము, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ లాగా పనిచేస్తాయి. ట్రాన్స్మిట్స్ అనుకోవచ్చు, రిసీవ్స్ అనుకోవచ్చు, దాని తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా అనుకోవచ్చు, ఓకే. డివైజెస్ కనెక్ట్ చేస్తే మనం ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అని పిలవాలి వాటిని. ఇక్కడ వరకు అర్థమైతే ఫైన్. ఒకసారి మనము డెఫినేషన్ చేసుకుందాం, డెఫినేషన్ రాసుకుందాం, ఓకేనా. ఇప్పుడు చూడండి, డెఫినేషన్ రాసుకుంటా అనుకునే వాళ్ళు రాసుకోవచ్చు, ఫైన్, ఓకే. డిజిటల్ పిన్స్ ఇన్ ఆర్డినో provide and receive digital data from sensors and provide them to other outputs. At a time, a pin is only used for one action ఓన్లీ. అర్థమైందా? ఈ లైన్ గురించి నేను మీకు ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు ఈ లైన్ గురించి చూడండి. ఇక్కడ డిజిటల్ పిన్స్ ఇన్ ఆర్డినో ప్రొవైడ్ అండ్ రిసీవ్ డిజిటల్ డేటా ఫ్రమ్ సెన్సర్స్ అండ్ ప్రొవైడ్ దెమ్ టు ద అదర్ అవుట్పుట్స్ అనేది. అట్ ఏ టైమ్ ఏ పిన్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ వన్ యాక్షన్ ఓన్లీ. వన్ యాక్షన్ అంటే ఐదర్ ఇన్పుట్ అన్న యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ అవుట్పుట్ అన్న యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా.
ఇన్పుట్ లాగానే యూజ్ చేసుకోవాలి ఆర్ ఎల్స్ అవుట్పుట్ లాగానే యూజ్ చేసుకోవాలి. ఒక పిన్ని ఒకటే లాగా యూజ్ చేసుకోవచ్చు ఫర్ వన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్లో దాన్ని ఒకేలాగా యూజ్ చేసుకోవాలి. టూ వేస్లో యూజ్ చేసుకోవడానికి కుదరదు. ఫైన్, ఇక్కడ వరకు మీకు అర్థమైపోతే ఫైన్, యూఆర్ అంటే మీ డిజిటల్ పిన్స్ గురించి మీకు అన్నీ అర్థమైపోయినట్టే. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే డిజిటల్ పిన్స్లో ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ రెండు జరుగుతాయి. బట్ సింగిల్ టైంలో సింగిల్ పిన్ని సింగిల్ వేలోనే వాడుకోవచ్చు. ఇన్ ది సెన్స్ ఒక పిన్ని ఒకటే లాగా ఈ ప్రోగ్రాంలో ఇన్పుట్ లాగా వాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పిన్ నెంబర్ 13ని మీరు అవుట్పుట్ లాగా వాడుకుందాం అనుకుంటే ఈ ప్రోగ్రామ్ అంటే మీరు రాసే ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రామ్ ఎండ్ వరకు, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో కూడా, ఆ ప్రోగ్రామ్ ఎండ్ వరకు కూడా దానికి సంబంధించిన వరకు అన్ని ఇన్పుట్స్ లాగానే ఉండాలి ఆర్ ఎల్స్ అన్ని అవుట్పుట్స్ లాగానే ఉండాలి. సింగిల్ యాక్షన్ లాగానే ఉండాలి, డబుల్ మల్టిపుల్ యాక్షన్స్ ఉండకూడదు. ఈ థింగ్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే ఫైన్, డిజిటల్ పిన్స్ గురించి అన్నీ అయిపోయినట్టే. ఓకేనా? మనము నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.